అమ్మా అమ్మా అని మాట్లాడడంలోనే ఒక అనునయం ఉంటుంది. అమ్మ చూపులో అనునయం ఉంటుంది, అమ్మ మాటలో అనునయం ఉంటుంది, అమ్మ ప్రేమలో అనునయం ఉంటుంది. అమ్మవారిగా పూజించడం ఎంత గొప్పదంటే, అమ్మ అమ్మే, కానీ అమ్మతనాన్ని వదిలి మీకు కూతురైపోతుంది ఆవిడ. ఇది చాలా విరుద్ధం కదండి. అసలు ఉపాసన అమ్మగా చేయమని చెప్తున్నాను నేను. అమ్మగా చేసిన ఉపాసన తీవ్రమైపోయి అమ్మా అమ్మా నాకు కూతురు అవ్వమ్మా అన్నారనుకోండి. ఎందుకని? ఇదొక చిత్రమైన పరిస్థితి కింద ఉంటుంది లోకంలో. అమ్మా అమ్మా అని పిలిచి ఉపాసన చేసి 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 చేసి, అమ్మా నువ్వు ఇలా అమ్మగా కనపడ్డం కాదమ్మా, నువ్వు నన్ను నాన్నగారండి నాన్నగారండి అని మా ఇంట్లో తిరగాలమ్మా, అమ్మ నువ్వు నాకు కూతురు అవ్వా అమ్మా అన్నారనుకోండి. అందుకే ఆడపిల్లని ఇంట్లో ఏమ్మా అన్నం తిన్నావా, అమ్మ నాకు కొంచెం పలహారం పెడదు, అమ్మ నా పంచి ఎక్కడుందే అంటారు. అమ్మవారే అమ్మగా తిరుగుతూ ఉంటుంది ఆడపిల్లగా ఇంట్లో తండ్రికి. కాబట్టి ఆ అమ్మ కూతురుగా ఉండాలని కోరికుంటుంది. ఇది చూడండి ఉందో లేదో లోకంలో. కాత్యాయన మహర్షి అమ్మవారిని ఉపాసన చేసి 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 చేస్తే అమ్మవారు వచ్చి కనపడింది. ఏం కావాలండి? అమ్మ నా కూతురు అవుతావా అమ్మా అన్నాడు. అమ్మగా ఉండవలసిన తల్లి ఒక ఆయనకి కూతురై వచ్చింది. కాత్యాయనుడికి కూతురై కాత్యాయని అయింది. ఆ కాత్యాయని వ్రతం కదండి మనం చేయబోతున్నాం రేపొద్దున్న. కాబట్టి అమ్మ కూతురైంది. అలాగే భృగు మహర్షి అమ్మవారిని అమ్మ నా కూతురు అవ్వా అన్నాడు. తప్పకుండా అవుతానని కూతురైంది, భార్గవి అయింది. అమ్మ జనకుడికి కూతురుగా వచ్చింది, కూతురైంది, జానకి అయింది. లోకమాత ఒకరికి కూతురుగా కూడా వచ్చేస్తుంది. అంటే ఇంకా సౌజన్యానికి హద్దు ఎక్కడుంది నాకు చెప్పండి. ఇప్పుడు ఆ ప్రేమకి ఆ సౌజన్యానికి ఎక్కడైనా అసలు హద్దు ఉందా? ఆ హద్దు ఉండదు. ఆ హద్దులేని సౌజన్యం, హద్దులేని ప్రేమ అలా ఎలా కుదురుతుందయ్యా? నేను లోకములకంతటిని తల్లిని, లోకములకంతటికీ తల్లినైన దాన్ని నీకు కూతురుగా ఎలా వస్తాను? ఆవిడేం అలా అందవు. మీకు కూతురైపోవడానికి కూడా సిద్ధపడుతుంది. సిద్ధపడి నేను వాళ్ళ అమ్మాయినండి అని చెప్పుకుంటుంది. ఇది అమ్మ యొక్క సౌజన్యం. అమ్మగా ఇంత ప్రేమని వర్షిస్తుంది. సరికదా, ఎంత చెయ్యకూడని ధూర్త పని చెయ్యనివ్వండి, అమ్మవారి అనుగ్రహం నారాయణ అనుగ్రహం రెండూ ఒక్కలాగే ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూడండి. మూకాసురుడని ఒక రాక్షసుడు, ఆయన చెయ్యకూడనంత ధూర్తతనం చేశాడు లోకంలో. చేసి పరమశివుడి గురించి తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు. ఇప్పుడు ఆయన అడుగుతాడు, నేను మృత్యుంజయుడను కావాలి అని అడుగుతాడు. ఆయన చేసిన తపస్సుకి శంకరుడు సంతోషించాడు. భగవంతుడికి అలా ఏం ఉండదు, తపస్సుకి ప్రీతి చెందుతాడు. ఇప్పుడు ఆయన నోరు విప్పి అడిగితే శంకరుడు కాదనడేమో అని దేవతలందరూ స్థితికార లక్షణం నారాయణ నారాయణి ఎందు ఉండాలి. అందులో అమ్మవారిని అడిగారు, అమ్మా అమ్మా గభాలన కోరిక కోరేస్తాడేమోనమ్మా, వాడు అలాగే బతికుంటే మమ్మల్ని ఇబ్బంది పెడతాడు. కారణం చెప్పకపోతే అమ్మ చంపదు, నారాయణుడు చంపడు. మీరు గుర్తుపెట్టుకోండి, ధర్మం తప్పితేనే తీసేస్తుంది. అందుకే చంపడంలో కూడా కారుణ్యం ఉంటుంది. భగవంతుడు ఉత్తినే చంపడు ఎవరిని. రాక్షస సంహారం ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వాడు ఇంకింతకన్నా అపకీర్తి మూట కట్టుకోవడం ఇష్టం లేక తీసేస్తాడు ఈశ్వరుడు. కాబట్టి అమ్మవారిని వెళ్ళి ప్రార్థన చేశారు. అమ్మ అమ్మ వాడు కోరిక అడగబోతున్నాడు, నువ్వే కాపాడాలన్నారు. ఆవిడ వెంటనే వాడి యొక్క నాలుక మీద నిలబడి వాగ్బంధనం చేసింది. నోట మాట రాకుండా చేసింది. ఇది మీరు గమనించాలి. పరాశక్తియే వాగ్రూపంలో ఉంటుంది. ఆవిడే పరా పశ్యంతి మధ్యమా వైఖరి రూపా భక్తమానసహంసిక. మీరు చదువుతున్నారు కదా లలితా సహస్రం. నోట మాట మాట్లాడగలిగిన శక్తి లోకంలో ఉన్న ఏకైక ప్రాణి మనుష్యుడొక్కడే. ఇంకా పిపీలికాది పర్యంతంలో ఏ ప్రాణి మాట మాట్లాడలేదు, ఒక్క మనిషే మాట్లాడతాడు. ఆ మాట చేత భగవంతుడిలో కలిసిపోతాడు. కేవలం భగవన్నామని చెప్పడం అలవాటైందనుకోండి, ఆ నామం ఒక్కటి పట్టుకున్నారనుకోండి, ఈశ్వర నామం ప్రీతితో చెప్తున్నారనుకోండి, చెప్పేటప్పుడు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, శివనామాలు మొదలుపెట్టి కేశవనామాల్ని విమర్శించినా, కేశవనామాల్ని చెప్పినా, శివనామాల్ని విమర్శించినా మధ్యలో నారాయణి ఉంది. కాబట్టి నారాయణిని గుర్తెట్టుకున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకునే నామాలు చెప్పి భేదాలు చూడకుండా ఉంటే ఆవిడ అనుగ్రహం కలిగితే శక్తి పెరుగుతుంది. శక్తి పెరిగితే ఏమవుతుంది? చిట్ట చివరికి ఎవరి దగ్గరికి చేరిపోతావు? నువ్వు భగవంతుని యందు పరమాత్మ యందు లయమైపోతావు. కాబట్టి అటువంటి శక్తి వాగ్రూపం ఆవిడే. వాగ్రూపమైనటువంటి ఆవిడ
పలుకుతోంది కదా అని జ్ఞాన కలునిలోని శారదయువోలే అంటారు పోతన గారు. నీవు జ్ఞాన కలుడవై అమ్మవారు పలికిస్తోంది కదా అని పలకకూడని పలుకులు పలికితే ఆ పలుకులకి నీవే ఫలితం అనుభవించాలో కూడా లెక్క కట్టడానికి కూడా ఆవిడ లోపల సిద్ధంగానే ఉంది. దాని వలన ఎంతమంది పాడయ్యారో పాపం కూడా నీ ఖాతాలో వేస్తుంది ఆవిడే. కాబట్టి వాక్కు అంత జాగ్రత్తగా వాడాలి అగ్నిహోత్ర రూపంలో. కాబట్టి చూడండి, ఇప్పుడు అమ్మా నువ్వు వాగ్బంధనం చెయ్యమ్మా అని అడిగారు. ఆవిడ వెళ్ళి రాక్షసుడికి వాగ్బంధనం చేసింది. నోట మాట రాలేదు. 4 మాటలు అడిగాడు శివుడు, ఎందుకు చేశావు తపస్సు? మాట లేదు, వెళ్ళిపోయాడు, అంతర్ధానం అయిపోయాడు. ఇప్పుడు నోట మాట వచ్చి ఏమడుగుతాడు? ఇప్పుడు రాక్షసులు వచ్చి చెప్పారు, దేవతలందరూ ప్రార్థన చేశారా ఋషులు, నీకు వాగ్బంధనం చేసింది అమ్మవారు అన్నాడు. అయితే నేను అమ్మవారి మీదకి యుద్ధానికి వెళ్తానన్నాడు. అమ్మవారి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. వెడితే ఆ తల్లి రాక్షస సంహారం చేస్తూ ఆ మూకాసురుణ్ణి వధించేటప్పుడు కంఠం పట్టుకుంది. ఎంత బాధపడిందో తెలుసా అండి ఆవిడ ఆ రోజున. కంఠం పట్టుకుని, మీకు చెప్పాను కదా విష్ణువు ఏం పట్టుకుంటారో అదే పట్టుకుంటుంది ఆవిడేను. అందుకే రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సర్వాంగ సుందరాం గౌరుడే వాహనే సంస్థాం వైష్ణవీం శక్తిమద్భుతాం అంటారు వ్యాసుడు దేవి భాగవతంలో. చక్రం పట్టుకుని కంఠాన్ని తురుముతోంది. తుమ్మబోతూ ఆవిడ అనుకుంది, పాపం ఈ కంఠంతో వాడు ఒక మాట అడిగుంటే ఇవాళ ఇలా చచ్చిపోయేవాడు కాదు. ఈ కంఠంలో వాక్కు రాకుండా నేనే చేసేసాను, చచ్చిపోతున్నాడు నా చేతిలో, అలానే చంపలేకపోతున్నాను. ఇది అమ్మతనం, ఇది ఆవిడ కారుణ్యం. ఆవిడంది వాక్కు ఇచ్చానేమన్నా అడుగుతావా అంది. అమ్మవారి చేతి స్పర్శ తగిలేటప్పటికీ వాడికి ఆ నారాయణీ తత్వం ప్రకాశించింది. చేసిన తప్పు తెలిసింది. వాడు అన్నాడు, అమ్మా మాట లేకపోవడం అన్నది ఎంత బాధాకరమో, మాట ఉన్నప్పుడు ఎంతమందిని అధిక్షేపించి మాట్లాడానో బాగా తెలుసుకున్నాను ఇప్పుడు జీవితంలో. అందుకని ఎవరెవరు నీ దగ్గరికి వచ్చి ఒక్కసారి నమస్కరించి అమ్మా అన్నా వాళ్ళ జీవితాలు భద్రంగా ఉండే వాక్కులిచ్చే తల్లిగా నా పేరు మీద ఈ క్షేత్రంలో విలమ్మా అని అడిగాడు. ఆ క్షేత్రంలో ఆ తల్లి మూకాంబిక అన్న పేరుతో వెలిసింది. అది మూకాంబిక తల్లి ఆవిర్భావానికి కారణం. కాబట్టి ఇప్పుడు మూకాసుర సంహారం చేసి మూకాంబికగా వెలిసింది. ఎంత దయాళువై ఉంటుందో చూడండి అమ్మ. అదే దయ మీకు విష్ణు స్వరూపమునందు కూడా ప్రకటనమవుతుంది. శ్రీ మహావిష్ణువుకి ఉన్నంత దయ దానికి హద్దు లేదు. అంతటి దయాస్వరూపుడు. మీకు నేను ఒక యథార్థం చెప్తున్నాను. మనుష్య జన్మలో పుట్టినవాడు విష్ణునామం చెప్పకపోతే, విష్ణు భగవానుణ్ణి ఒక్కసారైనా పూజ చేయకపోతే, ఒక్క తులసీదళాన్ని తీసుకెళ్లి భగవంతుని పాదముల మీద వేయకపోతే వాడి జన్మ వృథా. భగవద్గీత కించిదధీత గంగాజలలవకణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు శంకరాచార్యుల వారు. నీ జీవితంలో భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని చెప్పగలిగితే మనసారా, గంగాజలలవకణికాపీత ఒక్క గంగా నీటి బిందువుని నాలుక మీద వేసుకోగలిగిన దాని యొక్క పవిత్రతని తెలుసుకొని, మురారి సమర్చ ఒక్కసారి మనసారా పరమభక్తితో ప్రియమార శ్రీ మహావిష్ణువు యొక్క పాదముల మీద ఒక్క తులసి దళాన్ని, వరాహపురాణంలో అంటాడు స్వామి, ఏకేన తులసిమాత్ర దళేనాపి నరోత్తమ పూజయేత్ భక్తిభావేనా తం రక్షామి ఇతిమత్పణః అంటాడు. నాకేం కావాలయా, నాకేం అక్కర్లేదు, ఒక్క తులసి దళాన్ని తీసుకొచ్చి నా పాదాల మీద వేస్తే నేను పొంగిపోతానన్నాడు. ఆ తులసి దళం కూడా వెయ్యకుండా భీముడు అనేటటువంటి ఒక కొమ్మరివాడు మట్టితో తులసి దళాన్ని చేసి స్వామి పాదాల మీద పెట్టారు. పెట్టినందుకు తొండమాన్ చక్రవర్తికి భక్తి అంటే ఏమిటో చూపించారు. భక్తితో చూడరా వాడు తీసుకొచ్చి ఎలా నా పాదాల మీద మట్టితో తులసి దళం వేస్తున్నాడు, అది రాని తీసుకుంటానన్నాడు స్వామి. తీసుకుంటానని అతను ఎవరో నేను చూస్తానని వెళ్ళాడు తొండమాన్. వెళ్ళి ఎండలో స్పృహ తప్పి పడిపోతే ఆ ఇంట్లోకి తీసుకెడితే కుమ్మరివాడి ఇల్లు ఏముంటుంది, పాక. ఆయన భార్య తమాలిని, ఏం చేస్తావు నువ్వు భగవంతుడికి అన్నాడు. ఏం చేస్తాను, రోజు కుండలు చేసే ముందు ఒకసారి మట్టితో తులసిదళం చేసి శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల మీద పెట్టి కుండలు చేసుకుంటాను, నాకు అదొక్కటే వచ్చు. ప్రతిరోజు సంకటి అంటే కుండ చేసే ముందు కొన్ని కుండలు సరిగ్గా తయారవు, అవి పగలగొట్టి మళ్ళీ మట్టి ముద్ద చేస్తారు. అలాంటి కుండ దాన్ని పగలగొట్టేసి ఆ పెంకులో నేను తినే ముందు కాస్త పెరుగన్నం అందులో పెట్టి తినమని అక్కడ పెడతాను, అదొక్కటే నాకు వచ్చు అన్నాడు. హోరి నీకు దీనికే ఈశ్వరుడు లొంగిపోయాడురా. మనసు అంత భక్తితో చేశాడు. అంటే మేము భక్తితో చేస్తున్నామంటే మిమ్మల్ని కూడా సంకట పెట్టమని కాదు, మీకు ఈశ్వరుడు ఎరుక ఇచ్చినప్పుడు ఎరుకతో బతకాలి.
తిన్నడు అలా చేశాడు కదండి నేను చేస్తాను అలా అని ఎప్పుడు చెప్పకూడదు, అలా ఆదర్శాలు చెప్పకూడదు. తప్పు తిన్నడు తెలియక చేసినా మనశ్శుద్ధితో చేశాడు, నీకు మనశ్శుద్ధితో ఏది చెయ్యాలో తెలిసి కిందకి మాత్రం నువ్వు వెళ్ళకూడదు. కాబట్టి ఇప్పుడు ఆయన పెట్టినటువంటి మట్టి తులసి దళాలని స్వీకరించి వెంకటాచల ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై అమ్మవారి వంక చూసి నీ మెడలో ఉన్న నగలు తీసి తమాలిని మెడలో వేయమన్నాడు. తమాలిని మెడలో వేస్తే గరుడ వాహనాన్ని పైనుంచి రప్పించి భీముణ్ణి తమాలిని దాని మీద కూర్చోబెట్టి తన యొక్క లోకానికి పంపించాడు. పంపించి ఈనాటి నుంచి కలియుగంలో నాకు ఇంత ప్రేమగా కుండ పెంకులో అన్నం పెట్టాడు కాబట్టి ఎప్పటికీ నేను కుండ పెంకులోనే కాస్త పెరుగన్నం తింటానని ప్రతిజ్ఞ చేశాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కులశేఖరాల్వార్ పడి దాటించి లోపల ఒక కుండ పెంకులో పెరుగన్నపు ముద్దే వెంకటేశ్వర స్వామికి నైవేద్యం. అందుకే పెట్టిన పళ్ళెం తోమి పెట్టక్కర్లేదు. తోమని పల్లెల వాడే దురిత దూరుడే వేడు కొందామా, ఏం మూర్తి గారు కాబట్టి వేడు కొందామా అని ఆ అన్నమాచార్యుల వారు పొంగిపోతాడు ఆయన యొక్క కారుణ్యానికి. ఎనలేని కారుణ్యం శ్రీ మహావిష్ణువుది, ఎనలేని కారుణ్యం అమ్మవారిది. ఇద్దరిది కరుణాం అరుణా తరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం నారాయణ నారాయణి, ఇద్దరి హృదయం ఒకటే. అందుకే ఆయన చూడండి ఈవిడ మూకాసుర వధ చేస్తే అలా చూపిస్తుంది. మీరు ఎటు నుంచి ఎటు వెడితే దానికి పెద్ద ఆలోచన ఏముందండి, వెంటనే వచ్చేస్తాయంతే ఉదాహరణలు. అంత తప్పు చేసినటువంటి బలిచక్రవర్తిని నిగ్రహించాలి. ఆయన తలుచుకుంటే చంపేలేడా? బలిచక్రవర్తిని అంతమంది రాక్షసుల్ని సంహరించినవాడు చంపలేదు. లక్ష్మీనాథుడయ్యుండి యాచించాడు. ఆదిం శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట ఆపైనా కరంబుంట మేల్ కాదే రాజ్యము గిజ్జమున్ సతతమే కాయంబున అపాయమే అన్నాడు. ఆయనదైనది తనదన్నాడు. ఇంకింతకన్నా తప్పే ఉందండి లోకంలో? ఆయనవి అన్నీ ఆయనవైతే అవి తనవి అన్నాడు. అన్నీ ఆయనవే ఎలాగో ఆయన నిరూపించాడు. ఇంతంతైవటుడు ఇంతయై మరియు తానింతై నభోవీధిపై అంతై తోయిద మండలగ్రమన కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రుడకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్య పదోన్నతుండగుతో బ్రహ్మాండంత సంబద్ధి అయి. ఇంకా బాగా అర్థం కాదేమో అని పోతన గారు అంటారు. రవిబింబంబుపమింప పత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతయై గళాభరణమై సవర్ణ కేయూరమై చీమత్ కంకణమై కటిస్థలబుదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండము నిండుచో అంటారు. అలా పెరిగిపోయాడు అన్నాడు. అంత పెరిగిపోయిన వాడు తొక్కేయలేక అలా తొక్కలేదు. తొక్కకుండా చెయ్యి చాపి పుచ్చుకుని అన్నాడు. ప్రహ్లాదుడు పరిగెత్తుకొచ్చి ఏమయ్యా వీడింత తప్పు పని చేశాడు నిజమే అంటే ఆయన అన్నాడు, యవ్వని కరుణింప నిశ్చయించితివాని అఖిల విత్తంబునేనపహరింతు సంసార గురు మదస్తబ్దుడై తెగడి ఎవ్వడి నన్ను ధిక్కరించు వాడెల్లకాలంబు అఖిల యోనులయందు పుట్టుచు దుర్గతి పొందు పిదప విత్త వయో రూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మ గర్వ ముడిగి ఏకవిధమున విమలుడై ఎవ్వడుండు వాడు నా కొరకు రక్షింపవలయువాడు. ఏమి మాటండి నా స్వామి, వాడు నా కొరకు రక్షింపవలయువాడు. అన్నీ వదిలేసి నన్నే చూసి నాకే నమస్కరించిన వాడున్నాడే వాడిని నేను రక్షించాలయ్యా. శుక్రాచార్యుడు వచ్చి చెప్పాడు, వచ్చినవాడు శ్రీ మహావిష్ణువయ్యా దానం చేయకు, దానం చేస్తే నిన్ను కూడా ఉంచడని చెప్పాడు. చెప్తే ఆయన అన్నాడు, కించిత్ అహంకారంతో ఆడిన మాట తప్పనన్నాడు కానీ ఏమయ్యా ఇంత గొప్ప చెయ్యి ఇందరికీ అభయమ్ములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి నా చేతి కింద చెయ్యి పెట్టి దానం పుచ్చుకుంటే చరిత్రలో నాలాంటి దాతున్నాడా? ఇచ్చేస్తానన్నాడు. తను పోతానని తెలుసున్నా ఇస్తానన్నాడు. అన్నీ వదులుకుని కూడా నాకు ఇచ్చేస్తానన్నవాడిని ఎందుకు చంపేస్తానయ్యా అన్నాడు. వాడు నా కొరకు రక్షింపవలయువాడు, రక్షిస్తాను. సావర్ణిమనువు వేళకు దేవీంద్రుండగునితడు దుర్భాషితమగు నా చోటికి రావింతును అందుమీద రక్షింతుదయన్. అప్పటి వరకు పాతాళలోకంలో రాజ్యం చేస్తాడు, నా చక్రం కాపలా ఉంటుంది, అతన్ని ఎవరు ఇబ్బంది పెట్టకుండా. తరువాత తీసుకొచ్చి అతన్ని ఎవ్వరూ చూడడానికి కూడా వీలు లేని నా లోకానికి వచ్చి నాలో కలిసిపోతాడన్నాడు. ఇది ఆయన యొక్క కృప. అందుకే శంకర భగవత్పాదులు అంటారు శివానంద లహరిలో, నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానంద లహరీ విహారాసక్తం చేద్రు దయమిహ కింతేనమపుష. ఈశ్వర మీ పాదముల యందు రమించగలిగినటువంటి బుద్ధి నాకు ఇవ్వండి అంటారు. అది లేనప్పుడు ఎవడైతే ఎవడక్కాలి. వటుర్వాగేహీవా ఇతిరపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిత్ భవతు భవ కింతేన భవతి.
యదీయం హృత్పద్మం జని భవదీనం పశుపతే తదీయస్తం శంభో భవతి భవభారంచ వహసి. ఈ స్థితి, ఈ రక్షణ ఎవరు ఆవిడ కాళ్ళు పట్టుకున్నారో, ఎవరు ఆయన కాళ్ళు పట్టుకున్నారో, ఆయనగా ఆవిడ, ఆవిడగా ఆయన, ఇద్దరు ఒకటే. నారాయణ నారాయణి, అందుకనన్నా చెల్లెళ్ళు. ఎవరు పట్టుకున్నారో వాళ్ళకి జ్ఞానంలో ఆ ఒకటి వైపుకి తీసుకెళ్ళిపోతారు. ఎవరు కాళ్ళు పట్టుకున్నారో వాళ్ళకి అటువంటి రక్షణ కల్పిస్తారు. మీరు చూడండి, అందుకే ఎవరు అటువంటి తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసి భగవంతుణ్ణి స్తోత్రం చేశారో కట్టకడపట వాళ్ళకి ఆజ్ఞానమే కటాక్షింపబడింది. పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందంగనాఢిబ్బకున్ అన్నారు. నాకేం కావాలంటే శ్రీకైవల్య పదంబు చేరుటకునై, అద్వైత భావన కైవల్యం అన్నమాట. నేను శ్రీకైవల్యాన్ని పొందడం కోసమని లోకరక్షైకారంభకు సృష్టికర్త, దానవోద్రేక స్తంభకు లయకర్త, అలాగే లోకాలన్నింటినీ రక్షించేటటువంటి వాడు, శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు సృష్టికర్త, భక్తపాలన కళా సంరంభకును స్థితికర్త, దానవోద్రేక స్తంభకు లయకర్త. ఆయన ఈ లోకాల్ని సృష్టించాడు. ఎలా? కేడిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు. కేవలము తన చూపులతో ఈ లోకాన్నంతటినీ సృష్టించినటువంటి పరాత్పరుడు ఎవడున్నాడో ఆయనలో కలిసిపోవడానికి నేను ఈ భాగవతాన్ని అంధీకరిస్తున్నాను. తప్ప నాకు ఏ కోరిక లేదు. ఇది చెప్పుకుని నేను ఇది పొందాలని కోరుకోవట్లేదు. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములను సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట మాటలంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మెర పోతరాజొకండు భాగవతంబు జగద్ధితంబు గన్నని చెప్పుకున్నారు. నేను ఎవడో బిరుదిచ్చాడని, ఎవడో నాకేదో సంభావన ఇస్తాడని నేను ఆంధ్రీకరించట్లేదు. నేను ఇలా అమ్ముకుని చిట్ట చివర శరీరం పడిపోయిన తర్వాత ఈ ఆస్తి కింద మిగిలిపోతే బయట యమధర్మరాజు యొక్క ఇనప సమ్మెట దెబ్బలు తినడానికి ఆంధ్రీకరించట్లేదు. ఈశ్వరుణ్ణి చేరిపోతానన్నాడు. అందుకని తల్లి సరస్వతి ఎవ్వరికీ కనపడని రీతిలో కనపడింది ఆయనకి. పరిహాసమాడినందుకు ఏమీ అనలేదు. రేపు ఇచ్చేస్తావా బావా రాజులకి అంకితం అంటే ఊరుకుని పడుకున్నారు. కాటుక కంటి నీరు చనుకట్టు పయింపడయేల ఏడ్చదో కైటభరాజు మద్దనని గాదిలి కోడల ఓ మదంబ ఓ హాటక గర్భురాని నిన్నాకటికి కొనిపోయి అలా కర్ణాటకి రాత కీచకులకు అమ్మను త్రిశుద్ధిగా నమ్ము భారతి. రాత్రి ఏడుస్తూ తెల్లబట్ట కాటుక కంటి నీరుతో నల్లబడిపోతూ దర్శనమిచ్చింది పోతన గారికి. ఆ పోతన గారు మన తెలుగువాడని చెప్పుకోవడానికి మనం గర్వించాలి. అటువంటి మహాత్ములు, అటువంటి పోతన గారికి భాగవత రచన చేస్తూ ఉండగా సాక్షాత్కారమైంది. ఎటువంటి సాక్షాత్కారం! చిన్ని కృష్ణుడికి అమ్మ ఒంటి నిండా అంగరాగాలు రాసి మెడలో నగలు వేసి విడిచిపెట్టింది. ఆడుకుంటున్నాడు, ఒంటి నిండా మట్టి పోసుకుంటున్నాడు. చంటి పిల్లాడు కదా, ఏమీ తెలీదు, నటిస్తున్నాడంతే. నిజంగా ఆయన ఒక పక్క పరత్వం, ఓ పక్క శిశువు. అందుకే ఎంత చిత్రమండి, శిశువుగా ఉంటాడు కానీ చిన్ని శిశువు అంటూ పొద్దున్నే మా మూర్తి గారు పాట పాడారు. ఆ గీతాం శ్రావయామి అంటే ఆ మంచి బలుపైన పొట్ట నిండా పాలధారలతో కూడి ఉన్నవాడు, పాదాలకి గజ్జెలు కట్టుకుని ఉన్నవాడు, యశోదాదేవి దగ్గర పొరలాడుతూ ఉన్నటువంటి వాడు, ఈ శిశువు అపురూపమైన శిశువు అని ఇలా శిశుత్వాన్ని పొంది ఏమీ తెలియని వాడిలా ఆడుకుంటున్న ఆ పసిపిల్లవాడిని నా మనోఫలకం మీద చూసి పరవశించిపోతున్నానని అన్నమయ్య చేసుకున్న కీర్తనని పొద్దున్న కృష్ణుడి దగ్గర విజ్ఞాపన చేశారు. అలా ఆ మహానుభావుడు ఆ చిన్ని కృష్ణుడు ఏమీ తెలియని వాళ్ళ ఆడుకుంటున్నాడు. ఆ మట్టి తీసి ఇలా పోసుకుంటున్నాడు. అమ్మ చక్కగా ఓ చిన్న కొప్పేసింది. ఆ కొప్పుకు ఓ ముత్యాలహారం చుట్టింది, చిన్న పట్టు దట్టి కట్టింది, మెడలో ఒక పెద్ద పతకం వేసింది, దానికి మధ్యలో ఒక నీలమణి ఉంది. ఇప్పుడు ఆడుకుంటున్నవాడు చిన్ని కృష్ణుడు. భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నారుగా పోతన గారు. ఘంటం పట్టుకుని వెళ్ళిపోతోంది. ఘంటం కాయలు కాచిపోయినవిలే అరచేతులు రథఘంట పున్ రాపిడి చేతనో కరకు నాగలి మేడిమి పట్టి సిజ్జమున్ చేయుట చేతనో ఓ కృషివల నీ వ్యవసాయ దీక్ష కాహాయని ఇంతలేసి కనులర్పక చూచిదిలే దివౌకసుల్ అంటారు కరుణశ్రీ గారు. ఏమి మహానుభావుడు! ఘంటం వెళ్ళిపోతోంది భాగవత రచనలో. ఆయనకి ఓ పక్క ఘంటం వెళ్ళిపోతుంటే మనస్సులో ఆడుకుంటున్న చిన్ని కృష్ణుల్లో పరమశివుడు కనబడ్డాడు. ఏమి దర్శనం అండి!
తనువునంటిన ధరణీపరాగంబు పూషిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగాని తునగకాగా పాలభాగంబుపై పరగునా విరిబొట్టు కాముని కల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగుమెడ కప్పుగాగా హారవల్లులరగ హారవల్లులు కాగా బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియవలయునట్లు అని పోతన గారు సీసపద్య రచన చేశారు. తనువునంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా ఆ చిన్ని కృష్ణుడు మట్టి తీసి మీద పోసుకుంటే ఒంటి నిండా విభూతి రాసుకున్న పరమశివుడు నాకు కనపడ్డాడు అన్నారు. ఆ చిన్న కొప్పు వేసి అమ్మ ముత్యాలహారం కడితే కొప్పు మీద అలంకారం చేసుకున్న చంద్రవంక పెట్టుకున్నటువంటి పరమశివుడు కనపడుతున్నాడు అన్నారు. మెడలో హారం వేసుకుంటే ఆ నీలమణి కంఠం మీదకి కొడుతుంటే నీలపు కాంతి కనపడితే నాకు ఆయన కంఠంలో నీలకంఠుడు కనపడుతున్నాడు అన్నారు. ఇలా నాకు ఆయన మెడలో హారాలు వేసుకుంటే ఒంటి మీద పావులు వేసుకున్న పరమశివుడు కనపడుతున్నాడు అన్నారు. కనపడుతున్నాడు అని ఊరుకోలేదు. శివుని పగిది నొప్పే శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు. ఓ పోతనా, నాకు శివుడికి భేదం లేదు, మేమిద్దరం ఒకటే అన్ని నాకు చిన్ని కృష్ణుడు బోధ చేస్తున్నట్టుగా నాకు కృష్ణుల్లో శివుడు కనపడ్డాడని పోతన గారు భాగవతంలో రాసుకున్నారు. ఏ మహానుభావుడు ఏది కోరుకున్నాడో అది అనుగ్రహింపబడింది. ఎందుకు అనుగ్రహింపబడింది అలాగా? ఆయన అమ్మవారిని అడిగారు ఈ శక్తి రావాలని. మహానందాంగన డింబకున్ గురించి చెప్తానన్నారు. మహానందాంగన అన్న మాట ఖడ్గమాలా స్తోత్రంలో మహానందమయీ అని చెప్తాం. ఆ మహానందమయీ అయిన పరాశక్తి యొక్క కుమారుడే శ్రీ మహావిష్ణువు. ఒక రకంగా చూస్తే తల్లి కొడుకులు కూడా అవుతారు. అదే మీకు చెప్పా, ఎప్పుడు సంబంధాన్ని ఒక్కలా చెప్పడానికి వీలు కుదరదు. సంబంధాలంటే అలా అనుకోకండి. అమ్మవారికి విష్ణువు కొడుకు ఎలా అయ్యాడండి అంటారేమో. కరాంగుడిన కోత్పన్న నారాయణ దశాకృతి ఇలా అంటే లలితా సహస్రంలో 10 వేళ్లలోంచి 10 అవతారాలు వచ్చాయా లేదా? ఆ వ్యాసుడైనా చెప్పింది, భాగవతం రాసిన వ్యాసుడైనా? ఏమెందుకు అనుమానం మీకు? అంటే వ్యాసుడు మీకు నచ్చేట్టు చెప్తే ఓలాగా, నచ్చకపోతే ఓలాగా చెప్తారా? అలా చెప్పడం కుదరదు. వ్యాసుడు ఏం చెప్పాడో సత్యం అంతే. వ్యాసో నారాయణ స్వయం, నారాయణుడైన. కాబట్టి ఇలా అంటే కరాంగుడిన ఖోత్పన్న నారాయణ దశాకృతి 10 వేళ్లలోంచి నారాయణుడి యొక్క దశావతారాలు పుట్టాయి. ఇప్పుడు ఆవిడ కన్న తల్లేనా కాదా? మహానందంగన. అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి శివుని యందు, కేశవుని యందు శివుడు దర్శనమిచ్చాడు. శివస్య హృదయం విష్ణోశ్చ హృదయం శివ అని మనం తెల్లవారి లేస్తే సంధ్యావందనంలో చెప్పుకుంటాం. శివకేశవులు 2 కాదు, ఉన్నదొక్క పదార్థమే అని పోతన గారికి దర్శనమైంది. అలాగే విరాట పర్వ రచన చేసేటప్పుడు మహానుభావుడు తిక్కన గారికి దర్శనమైంది. శ్రీయన గౌరినాబరగు చల్బగు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయని పల్కెడు భక్తజనంబుల వైదికాధ్యాయిత కిత్తమెచ్చు పరతత్వము కొల్చెదనిష్ట సిద్ధికిందన్నారే. ఆయన ఎంత హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నౌ అన్న వేదమంత్రానికి వ్యాఖ్యానం ఆ పద్యం. శ్రీయన గౌరినాబరగు చల్వగు చిత్తము పల్లవింప. శ్రీ అని పిలవబడిన లక్ష్మియే సరస్వతి, ఆవిడే గౌరి. 3 లేవు, ఉన్నదొక్క పదార్థం 3గా కనపడుతుంది. ఆ తల్లి ఎవరుందో ఆ తల్లి ఎవరికి శక్తి స్వరూపిణి? నమశివాయ అని ఎవరు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి నమశివాయ అని నమస్కారం చేస్తున్నారో అలాంటి వాళ్ళకి, అటువంటి భక్తులైన వాళ్ళకి దర్శనమైనటువంటి ఆ పరతత్వాన్ని నేను స్తోత్రం చేస్తున్నానన్నారు. ఇప్పుడు ఆ 3 శక్తి స్వరూపాల మధ్య భేదం ఉందని చెప్పలేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మధ్య భేదం ఉందని చెప్పలేదు. ఇది చెప్పి విరాట పర్వాన్ని ఆంధ్రీకరించడం మొదలు పెడితే తిక్కన గారికి దర్శనమైంది. ఎటువంటి దర్శనమో తెలుసా అండి? సృష్టిలో ఎవ్వరూ చెయ్యని దర్శనం. నేను ఫిలిం నగర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చూశాను ఆ మూర్తిని. కరుణారసము పొంగి దొరపెడు చార్పున ఆ పై అమృతంబు రసము కాగాని ఆ పైన పెట్టుకున్నటువంటి చంద్రవంక మించి ఓ పక్క ఆ అమృత బిందువులు పడుతున్నటువంటి పరమశివుడిగా కనపడుతున్నాడు. ఇలా తలవంక చూసేటప్పటికి, ఇలా ఒక్కసారి కిందకి చూసేటప్పటికి హరినీల పత్రిక సురభిచందనమున్న హరినాభి కమలంబు కలుగా ఆ నాభి గొట్టంలోంచి ఇలా ఒక తామర పువ్వు వచ్చి ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క కడుపు ఎలా ఉంటుందో అలా కడుపు దగ్గర శ్రీ మహావిష్ణువులా కనబడ్డాడు. గురి అయిన చలమున మెరసిన లోకరక్షణమనంగ గళమున ఛాయదోప. కంఠం వంక చూస్తే హాలాహల భక్షణం చేయడం వల్ల నల్లబడినటువంటి కంఠంతో కనబడ్డాడు. ప్రథమాద్రినీతించు భానుబింబమునాన వరమున కౌస్తుభరత్నమొప్ప. హృదయం వంక చూసేటప్పటికీ సూర్యబింబం ఎలా మెరిసిపోతుందో అటువంటి కౌస్తుభరత్నంతో ప్రకాశిస్తున్నటువంటి వక్షస్థలంతో ఉన్నాడు.
ఇప్పుడు కంఠం చూస్తే నీలకంఠుడు, తల మీద చూస్తే చంద్రవంక, నాభిలో చూస్తే నాభికమలం అందులో ఆడుకుంటున్నటువంటి బ్రహ్మగారు, వక్షస్థలం మీద చూస్తే కౌస్తుభరత్నం. శివుడా కేశవుడా? సురనిధియును కాళిందియును బెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనసు ఆనంద మగనముగ చేసి ఎలమి సన్నిధి చేసి సర్వేశ్వరుడు అన్నారు. హరిహరమూర్తి అయి శివకేశవ భేదం లేకుండా ఒక మూర్తి యందు శివకేశవులు ఇద్దరూ కలిసి ప్రత్యక్షం అయ్యారు తిక్కన గారికి. తిక్కన నా యొక్క అనుగ్రహంతో విరాట మహాభారత రచన చెయ్యన్నారు, ఆంధ్రీకరణ చేశారు. ఏమి తిక్కన గారి పద్యాలండి! పోతన గారికి ఎలా పడ్డాయో తిక్కన గారికి అలా పడ్డాయి. వాళ్ళందరూ పరాశక్తి అనుగ్రహంతో చేసినటువంటి ఆంధ్రీకరణలవన్నీ అంతటి గొప్ప శక్తిని పొందారంటే ఆ జగన్మాత యొక్క అనుగ్రహం. ఆ అనుగ్రహం పొందిన వాళ్ళకందరికీ భేదాలు లేకుండా ఉన్న పదార్థం ఒక్కటిగా గోచరమైంది. ఒక్కొక్క మహాకవి ఎంత చమత్కారమైనటువంటి దర్శనం చేశారో తెలుసా? వాల్మీకి రామాయణం పరమ యథార్థం. వాల్మీకి చేసినటువంటి రామాయణాన్ని బహుభంగిమల దర్శనం చేశారు పెద్దలు. ఎంత చమత్కారమైన దర్శనం చేశారంటే, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ, నేను మీతో విజ్ఞాపన చేశాను కదా, నారాయణి నారాయణ అని మీకు చెప్పే కదా. నారాయణి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. మాతా మరకతశ్యామ మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని జయ మాతంగతనయే జయ నీలోత్పలుజ్యుతే జయ సంగీతరసికే జయ లీలా సముద్యతే అంటే కాళిదాస మహాకవి ఆ అమ్మవారిని స్తోత్రం చేస్తాడు. మరకతమణి యొక్క రంగు ఎలా ఉంటుందో అటువంటి రంగులో ఉన్న పార్వతీదేవి ఒక చమత్కారం చేసింది. ఏమిటా చమత్కారం అంటే, ఒక కవి పరాశక్తి అనుగ్రహంతో పొందినటువంటి అనుభూతి. అమ్మవారంది వివాహంలో ఒక వేడుకుండేది పూర్వం. అష్టవర్షేద్ భవేత్ కన్యా అని 8 ఏళ్ల పిల్లకి పెళ్లి చేసేవారు. పిల్లవాడు ఏదో 12 ఏళ్ళో 13 ఏళ్ళో ఉండేవనుకోండి, వీళ్ళకి పెళ్లిలో కూర్చోండ్రా అంటే కుదురుగా కూర్చోరు. 3 రోజులు 5 రోజులు పెళ్లిళ్ళు చేసేవారు కదా అని చెప్పి వీళ్ళని ఏం చేసేవారంటే మధ్యలో ఉత్సవాలు కలిపేవారు. కాస్త ఉయ్యాలలో కూడా ఇలాంటివన్నీ కూడా పెట్టేవారు. పెడితే పిల్లలు కాసేపు ఉయ్యాల ఊగుతారు, కాసేపు అగ్నిహోత్రం దగ్గర కూర్చుంటారు. ఇలా చేయడంలో ఒక విచిత్రం చేసేవారు. వాళ్ళు బాగా శ్రద్ధతో ఉండడం కోసమని ఆడపిల్లకి మగపిల్లవాడి వేషం వేసేవారు, మగపిల్లవాడికి ఆడపిల్ల వేషం వేసి ఊరేగింపు చేసేవారు. ఊరేగింపు పెళ్లి కూతురి వేషం పెళ్లి కొడుకు వేసుకునేవాడు, పెళ్లి కొడుకు వేషం పెళ్లి కూతురు వేసి, అప్పటికి ఇంకా మీసాలు రావుగా, అందుని ఏ వేషం వేసినా పట్టేస్తుంది, పర్వాలేదు. ఏదో వేషం కట్టేవారు. ఆడపిల్లలు లేని వాళ్ళు మగపిల్లలకే గౌన్లు కొని సంతోషిస్తుంటారు, మగపిల్లలే ఉండి ఆడపిల్లలు లేని వాళ్ళు మగపిల్లలకే గౌన్లు కొని సంతోషిస్తుంటారు. కాబట్టి ఆ లోకంలో అదొక గొప్ప చిత్రం. కొంతమంది బాలపూజ చేస్తే ఇంకా పిల్లని పట్టుకుని విడిచిపెట్టరు, ఆ పిల్ల వస్తుందా అని అడుగుతుంటారు కూడా. ఆడపిల్లలు లేని వాళ్ళకి అంత మొక్కు ఉంటుంటుంది ఆడపిల్లల మీద. కాబట్టి లోకంలో ఈ లక్షణాన్ని పురస్కరించుకొని పార్వతీదేవి అందిట ఒక్కటేగా స్వరూపం, అంతటా తత్వత ఒకటే ఉండాలి వస్తువు. ఆవిడ అందిట, ఏమండి ఎలాగో రేపు పొద్దున్న సీతారామ కళ్యాణంలో వేషాలు మన ఇద్దరికీ మారుస్తారుగా, నేను నారాయణిని కదా, ఎలాగో ఆకుపచ్చగా ఉంటా కదా, నారాయణ నారాయణి ఒకటేగా, అందుకని ఎలాగో నేను భూలోకం మీదకి ఇప్పుడు ధర్మ సంస్థాపన కోసం వెళ్ళాలి కదా, అందుకని నేను రామచంద్రమూర్తిగా నడుస్తాను భూమండలం మీద అందుకే. అందుకే అంత ఆకర్షణ, లలిత రామస్వరూపం. అమ్మవారు రాముడిగా వచ్చింది, పరమశివుడు సీతమ్మగా వచ్చాడు. ఇప్పుడు ఆయన సీతమ్మగా ఉన్నాడు, ఆవిడ రాముడిగా ఉంది. మీరు ఈ చమత్కారం పట్టుకోవాలి. ఒక కవి పరాశక్తి అనుగ్రహంతో అనుభవించిన రామాయణం అది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి జనకుడి దగ్గర కన్యాదానం చేస్తున్నాడు. జనకుడు ఇయం సీత అంటున్నాడు. ఎవరిని చూపించి? శివుణ్ణి చూపించి. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛచైనాం భద్రం తే పాణింగృష్మి విశ్వపాణినా. ఈయన చెయ్యి ఆవిడ చేతిలో పెట్టాడు. అయిపోయింది సీతారామ కళ్యాణం. అవతార ప్రయోజనం ఒకటి ఉందిగా, కాబట్టి ఇప్పుడు అరణ్యవాసానికి వెళ్ళాలి. ధర్మం ఒకటి ఉందిగా రాముడికి. రాముడు అన్నాడు, నేను తీసుకెళ్ళాను నిన్ను, మా నాన్నగారు నన్ను చేయమన్నారు కానీ అరణ్యవాసాన్ని నిన్ను చేయమన్నారా, అందులో నాతో తీసుకెళ్ళాను అంటే ఆవిడంది చూసి అసలు అవతార ప్రయోజనం గుర్తు చెయ్యాలంటే ఓ చిత్రమైనటువంటి మాట అనాలి, అసలు మా స్వభావాలు ఏమిటో తెలియచెప్పాలనుకుంది. కిం త్వామంజత వైదేహ పితామే మిథిలాధిప రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం అంది. పాపం మా నాన్నకి తెలియదులేవయ్యా జనక మహారాజు గారికి, నువ్వు ఆడదాని నువ్వు మగవాడి అనుకుని
ఆడదాన్ని తీసుకెళ్ళి కన్యాదానం చేస్తున్నాననుకుని పొరపాటు చేసేశాడు అంది. ఎందుకని? ఆడదాని మగవాడి రూపంలో రాముడిగా ఉన్నది అమ్మవారు, ఆడదాని రూపంలో ఉన్నది సీతమ్మ. అందుకని నన్ను తీసుకెళ్ళడానికి ఆడదానివి కదా నీకు భయం. ఎందుకని? ఇది దెప్పి పొడిచాడు. ఎవరు? శివుడు పార్వతిని దెప్పి పొడిచాడు. ఎందుకని? వేషాలు మార్చుకుని నారాయణ నారాయణి ఒకటే కాబట్టి నారాయణి పురుషుడిగా వచ్చింది, నారాయణుడిగా. శివుడు సీతమ్మగా వచ్చాడు. నువ్వు ఎంత నారాయణి నారాయణుడిగా ఇలా వచ్చినా చూసావా, అప్పుడప్పుడు నన్ను చూసేటప్పటికి మాత్రం నీకు స్త్రీ సహజమైన లక్షణాలు వచ్చేసి ఆడదానిగా ఉండిపోయి నన్ను తీసుకెళ్ళడానికి భయపడుతున్నావు. నువ్వు ఆడదాని అని తెలియక నన్ను కన్యాదానం చేశాడు మా నాయనగారు నీకు అంది. అప్పుడు ఆవిడ తక్కువ తింది ఏమిటి? శక్తి స్వరూపిణి బయలుదేరి పెట్టేదట్టుకోవాలి. అది అసలు స్వరూపం. అది నారాయణి నారాయణ రాముడిగా వచ్చాడని అనుభవించాడు ఒక మహానుభావుడు. పరాశక్తి అనుగ్రహం ఉంటే ఒక్కొక్క శ్లోకాన్ని రామాయణంలో ఎంతమంది పెద్దలు ఎంత దూరం అనుభవించి తరించిపోయారో చూడండి. అది ఏకత్వం వైపుకి తీసుకెళ్ళగలిగినటువంటి నామం, ధర్మచట్రంలోకి తిప్పగలిగిన నామం, మనని ఏ విధమైన ఒడుదుడుకులు లేకుండా అమ్మవారి పాదములు పట్టుకునేటట్టు భక్తిని కల్పించగలిగినటువంటి నామం, పరమేశ్వరుడి యొక్క కారుణ్యం మన మీద వర్షింపచేయగలిగినటువంటి నామం, భేదబుద్ధిని పోగొట్టి ఒకటైనటువంటి ఈశ్వర పదంలో నడవగలిగినటువంటి మార్గాన్ని చూపించగలిగిన నామం. నేను ఇంతకన్నా ఒక్క నామాన్నే పట్టు కూర్చుంటే బాగుండదు కాబట్టి పూర్తి చేసేస్తున్నాను. అంత గొప్ప నామం నారాయణి. అందుకని లలితా సహస్రంలో వ్యాసుడు ఆ నారాయణి అన్న నామంతో తన యొక్క పొంగుని, తన యొక్క ఆనందాన్ని ఆవిష్కరిస్తారు. రేపటి రోజు ఎల్లుండి మనకి మిగిలిన క్రతువంతా ప్రారంభం అవుతుంది కనుక రేపటి రోజున చాలా చాలా గొప్ప విషయాన్ని, ఒక దాని గురించి మీతో నేను స్పృశించడానికి ప్రయత్నం చేస్తాను. ఆ విషయాన్ని మాట్లాడతాను. కాబట్టి రేపు సాయంకాలం మళ్ళీ 6:30 మనందరం కలుసుకుందాం.